నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి, దర్పల్లి, సిరికొండ మండల పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఏసీపీ దీపక్, డిచ్పల్లి సిఐ, ఎస్ఐ, దర్పల్లి ఎస్ఐ, సిఐ, సిరికొండ ఎస్ఐ రామ్, సిఐ భిక్షపతి, ఎక్సైజ్ ఎస్ఐ గోవర్ధన్ ఆధ్వర్యంలో కల్తీ కల్లు నిర్మూలనపై ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ప్రజల ప్రాణాలు కాపాడేందుకు మాదక ద్రవ్యాలు, కల్తీ కల్లు నిర్మూలిద్దామంటూ నినాదాలు చేశారు. మాదక ద్రవ్యాలకు సంబంధించి సమాచారం ఏదైనా ఉంటే ఈ క్రింది 1908 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారాన్ని చేరువేయాలని తెలిపారు. కార్యక్రమంలో మండల ప్రజలు, అధికారులు పాల్గొన్నారు. చాలా సీరియస్గా వాళ్ళు ప్రాణాల మీదకి రావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా పోయిన నెల కామారెడ్డిలో దాదాపుగా 100 గ్రామాల్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో తరఫున చేయడం జరిగింది. అలాగే అన్ని జిల్లాల్లో ఎక్కడైతే ఈ యొక్క కల్తీ కల్లు ప్రభావం ఉందో అన్ని జిల్లాల్లో కూడా ప్రజల్ని చైతన్యం చేయడానికి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో మా టీమ్స్ దాదాపు 26 టీమ్స్ 104 గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు గన్పూర్ గ్రామంలో మా టీము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ యువత మరియు అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు అందరూ కూడా చాలా ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ అందరికీ కూడా ముఖ్యంగా కల్తీ కల్లు యొక్క తీవ్రత ఏమిటి, దానివల్ల కలిగే నష్టాలు ఏమిటి, దాన్ని అవాయిడ్ చేయడానికి మనందరం కూడా ఏ విధంగా పోరాటం చేయాలి, సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క మహమ్మారిని, కల్తీ కల్లు మహమ్మారిని, డ్రగ్స్ మహమ్మారిని తెలంగాణ నుండి పారద్రోలడానికి మనందరి బాధ్యత ఏంటి అనేది ఇక్కడ అందరూ కూడా వచ్చి మేమందరం కూడా ప్రజలకి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన డిచ్పల్లి రూరల్ సిఐ గారు మరియు ఎస్ఐ గారు, ఎక్సైజ్ ఎస్ఐ గారు, అలాగే మెడికల్ టీము, పంచాయతీ సెక్రటరీ గారు, అలాగే అన్ని శాఖలు కూడా, ప్రభుత్వ రంగ సంస్థలు శాఖలు కూడా ఇక్కడ చాలామంది మన యొక్క ఆశా వర్కర్లు వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీకు రిక్వెస్ట్ చేశాం, మా యొక్క టోల్ ఫ్రీ నెంబర్ 1908కి ఎప్పుడైనా కానీ ఎక్కడైనా డ్రగ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే మా యొక్క తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోకి తెలియజేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. అందరు డోర్లు కొట్టడము, అందరు న్యూసెన్స్ చేయడము, రాళ్ళు పట్టుకోవడం, బట్టలు చింపుకోవడం ఇట్లాంటి ప్రవర్తన కలిగింది. ఈ కల్తీ కల్లు ప్రభావం అనేది మనము చెప్తే అర్థం కాదు, ప్రత్యక్షంగా అది ఏర్పడుతుంది. కొందరికైతే ఈ కాళ్ళు చేతులు పడిపోతాయి, మెదడు కూడా రక్తం గడ్డగట్టడం లాంటి ప్రమాదాలు కూడా జరుగుతాయి.